నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ రాజధాని మంటలు రేగుతున్నాయి. 5 ఏళ్ల పాటు 3 రాజధానులంటూ అయోమయంలో నెట్టేసిన వైకాపా అధినేత జగన్ ఇప్పుడు మావిగన్ రాగంతో గందరగోళానికి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు తమ ఎజెండా అదే అని కూడా తేల్చేశారు. కానీ ఒకవైపు అమరావతి పనులు పరుగులు పెడుతుంటే ఉండి ఈ మావిగన్ మాటలు ఎందుకు? ఒక్క అమరావతే కాదు, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఏర్పడుతున్న పెట్టుబడుల అనుకూల వాతావరణంలో ఇలాంటి మాటల ద్వారా వైకాపా ఏం సంకేతం ఇవ్వదలుచుకుంది? మంత్రి లోకేష్ అయితే ఘాటుగానే స్పందించారు. జగన్ 3 రాజధానులు అభివృద్ధి చేస్తుంది నిజమే, కానీ అవి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంటూ చురకలు వేశారు. మరి జగన్ మావిగన్ మాటలు, అమరావతిపై వైకాపా విధానాలపై రైతులు, విశ్లేషకులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొన్నవారు ఖమ్మంపాటి శిరీష గారు, అమరావతి రైతు జేఏసీ నాయకురాలు, విజయవాడ నుంచి. నమస్తే అండి శిరీష గారు. అట్లాగే కందుల రమేష్ గారు, సీనియర్ సంపాదకులు, రచయిత, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే. రైట్. శిరీష గారు, ముందుగా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు మళ్లీ మావిగన్ పేరుతో రాజధాని మార్పు మాటలు వినిపించడాన్ని ఎలా చూస్తున్నారు? స్థానిక రైతులు ఏమంటున్నారు? శిరీష గారు. నమస్తే అండి గౌతమ్ గారు, మీకు అలాగే రమేష్ గారికి, ఈటీవీ వీక్షకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి మొదటిగా అంటే 3 రాజధానులు అని చెప్పి గత 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని రాజధాని అంటే పూర్తిగా శ్మశానం, ఎడారి, అవన్నీ గ్రాఫిక్స్, అక్కడ బిల్డింగ్స్ అక్కడే పరిపాలన చేసుకుంటూ అక్కడ అది గ్రాఫిక్స్ అని చెప్పి ఇలాగ రైతుల్ని మానసిక క్షోభకు గురి చేసి, రైతు మాట అనేదే వినకుండా, రైతుల మొహాలు చూడడానికి కూడా ఇష్టపడకుండా పరదాలు కట్టుకొని ఆక్టోపస్ బలగాల మధ్య అసెంబ్లీకి వెళ్ళడం, సచివాలయానికి వెళ్ళడం మనం చూస్తున్నామండి. ఆ మనోవ్యధకి ఈయన పెట్టినటువంటి మానసిక క్షోభకు గురయ్యి 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో. ఇక అప్పుడు 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాల పాటు మమ్మల్ని వేధించి అమరావతిని విధ్వంసం చేసి ఆఖరికి రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మిగిల్చి ఆయనకి జనాలు బుద్ధి చెప్పి పంపించారు. ఇకపోతే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆయన కాన్సెప్ట్ 3 రాజధానులు అనే కాన్సెప్ట్తోనే ప్రజల్లోకి వెళ్లారు. 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇకపోతే ఇప్పుడు గనక చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్కి ముందుగా మొట్టమొదటిగా పనులు తలపెట్టారండి 20 కోట్లతో. ఆ తర్వాత వెనువెంటనే మనం చూసుకున్నామండి అమరావతి పనులు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి కూడా పట్టపగల్లాగా దీపాల కాంతులతో ప్రజలు ఎక్కడెక్కడి నుండో పనులకు అక్కడకు వచ్చి పెట్టుబడి పెట్టే సంస్థలు కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు నిజంగా చెప్పాలంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఇలాంటి సమయంలో ఆయన వచ్చేసి మొన్నటి వరకు మావిగన్ అని చెప్పి మాట్లాడారు. ఆల్రెడీ అమరావతి క్యాపిటల్ పరిధి ఏదైతే 371 కిలోమీటర్ల వరకు క్యాపిటల్ పరిధి ఉందండి, సిఆర్డీఏ పరిధి 371 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే అక్కడ మచిలీపట్నం దగ్గర పెడన వరకు విస్తరిస్తుందండి. అలాంటిది ఈయన వచ్చి కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఆల్రెడీ గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, మచిలీపట్నం దగ్గరికి విస్తరిస్తుంది. ఉన్నదాన్ని ఇంకొక విధమైనటువంటి పేరు చెప్పి ప్రజలని మభ్యపెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ఇంకా చెప్పాలంటే అమరావతికి వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మానసికంగా ఏమంటారు, వాళ్ళు ఇంకా ఏమైనా నెక్స్ట్ గనక జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమైనా జరుగుతుందేమో అనే విధంగా ఈయన అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఈయన ప్రయత్నిస్తున్నారండి. కానీ రైతులందరూ కూడాను గతంలో చూశారు, ఇప్పుడు చూశారు, ఈయన ఓసర వెల్లిలా పూటకో మాట మాట్లాడుతూ ఇప్పుడు చూస్తే నిన్నగాక మొన్న విజయవాడ రాజధాని అంటున్నారు. ఆయన మాట మీద ఆయనకే ఒక స్టాండ్ ఉండదు. రమేష్ గారు, జగన్ మావిగన్ వర్సెస్ అమరావతినే వచ్చే ఎన్నికలకు తమ రెఫరెండంగా ప్రకటించారు. గతంలో 3 రాజధానుల పాట ఏదైతే ఉందో దానికి ఇది కొనసాగింపా, లేదా ఏదైనా కొత్త రాజకీయ వ్యూహమా? ఆడియో వినిపించట్లేదండి నాకు. రమేష్ గారు, ఇప్పుడు ఓకేనా? ఈ అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ జగన్ ఏదైతే వచ్చే ఎన్నికలకు తమ రెఫరెండం అని చెప్పారో, గతంలో 3 రాజధానుల పాటకి ఇది కొనసాగింపు అనుకోవాలా, లేకపోతే కొత్త రాజకీయ వ్యూహమా అండి? జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యూహాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు అమరావతి విషయంలో.
ఆయనకి నిలకడగా ఒక స్టాండ్ అంటూ లేదు. 2019 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా దాదాపు 4-5 ప్రతిపాదనలు తీసుకొచ్చారు ఆయన. అంటే ఆయనకి అమరావతికి ప్రత్యామ్నాయం ఏంటి అనే విషయంలో ఎటువంటి అవగాహన లేదు, కానీ అమరావతి మాత్రం వద్దు అనే విషయంలో పూర్తి అవగాహన ఉంది. ఇది కొత్త వ్యూహమా అంటే ఆయన వ్యూహం ఒకటే అనిపిస్తోంది నాకు. అదేంటంటే అమరావతి అనేది ఒక ముగిసిన అధ్యాయం రాజధానిగా, ఇంకా దాన్ని మళ్ళీ కూడా ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ ఇష్యూను మొత్తాన్ని మళ్ళీ మొదటికి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అది లీగల్గా చూసినా మరే రకంగా చూసినా కూడా మొదటికి రాదు. కానీ అమరావతి అనేది ఇక ఆ ఇష్యూ అయిపోయింది, రాజధాని ఇష్యూ అయిపోయింది ఈ రాష్ట్రంలో అని ప్రజలు అనుకోకుండా, బయట వాళ్ళు అనుకోకుండా, తర్వాత అమరావతికి బయట నుంచి వచ్చేటువంటి పెట్టుబడిదారులు భయపడే విధంగా కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక అస్థిర భావాన్ని కలగజేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. ఆయన రాజకీయ వ్యూహం అదే. ఆయనకి తెలుసు అమరావతిని తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలించలేడు. కానీ ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయడం వల్ల జరిగేటువంటి పరిణామం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు పెట్టుబడులు పెట్టి వస్తున్నారో, ఎవరైతే విద్యా సంస్థలు నెలకొల్పుతున్నారో, ఎవరైతే కంపెనీలు పెడదామని వస్తున్నారో అందరూ కూడా సహజంగానే ఎంతో కొంత మరి బెదిరిపోతారు. మొన్న సింగపూర్ కాన్సుల్ జనరల్ వచ్చారు. అమరావతి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ముఖ్యమంత్రిని. అదే టైంలో అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు. ఎందుకు కలిశారంటే గతంలో సింగపూర్ వాళ్ళని చాలా ఏడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి. అటువంటి అనుభవం సింగపూర్కి ఎన్నడూ కలగల. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారు అంటే సింగపూర్లో ఉన్న కొంతమంది మీద కేసులు పెడతాం అనే వరకు వెళ్ళారు. వీళ్ళతో ఎందుకు మనకు అనవసరంగా అని చెప్పి అప్పట్లో సింగపూర్ విత్డ్రా అయిన విషయం తెలుసు మనకు, ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం ఏమో క్యాన్సిల్ చేశాము ఈ అగ్రిమెంట్ అని చెప్పారు. మొన్న ఎందుకు వెళ్ళి కలిసి ఉంటారు అంటే ఈయనతోటి ఎందుకు అనవసరంగా మనకు తగదా, అందుకోసం మర్యాదగా వచ్చాం కాబట్టి ఒకసారి కలుద్దామని చెప్పి కలిసినట్టున్నారు. కలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకటన చేశారు అంటే అర్థం ఏంటి? సింగపూర్ లాంటి దేశాలు ఎవరో కూడా మళ్ళీ రాకుండా అమరావతికి ఒక రకంగా బెదిరింపుకి పాల్పడడం అన్నమాట. ఓకే అండి, రైట్. యా, శిరీష గారు, మావిగన్ ఒక్కటే కాదు, ఈ మధ్యనే సిఆర్డీఏ భూముల పరిరక్షణ సమితి అంటూ కూడా అమరావతిలో పర్యటనకు ప్రయత్నించింది వైసీపీ. అయితే అసలు అక్కడ ఏం జరుగుతోందండి? నిజానికి సిఆర్డీఏకి ఫుల్ ఫామ్ కూడా తెలియనటువంటి వాళ్ళు సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని అనటం నిజంగా హాస్యాస్పదం అండి. ఎలాగంటే గతంలో వీళ్ళు సిఆర్డీఏని మాకు రద్దు చేస్తున్నాం, మేము ఏఎంఆర్డీఏ తెస్తున్నాం అని చెప్పి వీళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ రైతులు సిఆర్డీఏ రైతు పరిరక్షణ సమితి సంథింగ్ ఏదో పెట్టుకొని వచ్చారు. అంటే నేను ఒక్కటే అడుగుతానండి, సిఆర్డీఏ పరిరక్షణ సమితి అంటే అసలు అర్థం ఏంటి? వీళ్ళు ఏ అర్థంతో వస్తున్నారు? సిఆర్డీఏ ఆల్రెడీ అభివృద్ధి అవుతున్నటువంటి ప్రాంతంలో మీరు వచ్చి రైతుల సమస్యల పరిష్కారం అని చెప్పి బూచి చూయించి ఏ విధంగా అంటే గత 5 సంవత్సరాల్లో రైతుల కష్టాలు కన్నీళ్లతో కాలం గడుపుతూ పండుగలు పబ్బాలు శుభకార్యాలకు దూరమైనటువంటి సమయంలో వాళ్ళు అధికారంలో ఉండి కనీసం మా వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితిలో నుండి ఈ రోజు అభివృద్ధి జరుగుతూ మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఏదైతే మేము ఆ అద్భుతమైనటువంటి నగరాన్ని రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవ్వాలి అని అమరావతి రైతులు భావించారో అది ఈ రోజు నెరవేరుతుంటే మాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వాళ్ళు సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని చెప్పి అడుగుపెట్టి విధ్వంసాన్ని సృష్టించి వాళ్ళ ప్రక్కన వేసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా మనం చూస్తున్నామండి. ఎవరు? దేవినేని అవినాష్ గారు, అలాగే అంబటి రాంబాబు గారు, అలాగే లేళ్ల అప్పిరెడ్డి గారు, ఆయన పేర్ని నాని గారు, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2020లో అనుకుంటండి అమరావతిని సందర్శించుదామని చెప్పి వస్తే బస్సు మీద దాడి చేసినటువంటి వాళ్ళు, అలాగే పార్టీ ఆఫీసుని బద్దలు కొట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఇలాంటి విధ్వంసమే కనిపిస్తుందిగా శిరీష గారు. మొత్తం కరెక్ట్ కాదని చెప్పట్లేదు, మీ ఎక్స్ప్లనేషన్ లో మొత్తం విధ్వంసమే కనిపిస్తుంది. మొత్తం రౌడీజం రౌడీలు గుండాలను నిజంగా క్లియర్ కట్ గా వాళ్ళు ఆ రోజు రాళ్లతో దాడి చేసినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయండి. అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఆడబిడ్డల మీద అసభ్యమైనటువంటి సంజ్ఞలు చేతులతో చూపిస్తూ
వాళ్ళ మీదకి రాళ్లు విసిరినటువంటి పరిస్థితిని మనం చూసామండి మొన్న. అంటే విధ్వంసం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారే కానీ ఎక్కడా కూడా వాళ్ళు సిఆర్డి అబ్రివేషన్ కనీసం వాళ్ళ ఫుల్ ఫామ్ కూడా తెలియనటువంటి వాళ్ళండి వాళ్ళు సిఆర్డీఏ వద్దనుకున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు రైతు పరిరక్షణ, సిఆర్డీఏ పరిరక్షణ అంటే ఏ విధంగా పరిరక్షిస్తారు, ఏం చేస్తారు? అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు అవుదామంటే అది ప్రభుత్వంతో మాట్లాడాలి, సిబిఎన్ గారితో మాట్లాడాలి. ప్రభుత్వంలో అభివృద్ధిలో భాగస్వాములు అవుదామంటే అదేమి లేదు కదా. రైట్, ఓకే. రమేష్ గారు, 2019లో అంటే వేరు, కానీ ఇప్పుడు అట్లా కాదు. కేంద్ర సాయం ఉంది, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి భారీ నిధులతో పనులు పరుగులు తీస్తున్న పరిస్థితి. అయినా కూడా జగన్, వైసీపీ ఈ యాగి దేనికండి? నేను ఇంతకుముందు చెప్పినట్టు దేనికంటే అమరావతి పూర్తవుతోంది అనే విషయం తెలుసు వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీన్ని పూర్తి కానివ్వకూడదు అని. ఇది పూర్తి కాకుండా ఇది పూర్తి కాలేదు అని చెప్పి అనిపించాలి మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి. అని అనిపిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళకి సమర్థత లేదు, వీళ్ళు రాజధాని నిర్మించలేరు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. దురదృష్టం ఏంటంటే అమరావతి అనేది, రాజధాని అనేది రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక రాజకీయ అంశంగానే చూస్తున్నాడు. అందుకని ఇన్నిసార్లు ఆయన స్టాండ్ మార్చాడు. జెన్యూన్గా నిజంగానే ఆయనకి అమరావతి పట్ల ఏమన్నా కొన్ని రిజర్వేషన్స్ ఉంటే ఆయన ఎప్పుడో వ్యక్తం చేయాల్సింది అది. తర్వాత ప్రత్యామ్నాయానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఆయన ఒకే మాట మీద నిలబడలేడు. అందరికీ తెలుసు విశాఖపట్నం అని చెప్పి చాలా కాలం అన్నాడు. తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు పేరుకే కానీ విశాఖపట్నం అనే విషయం కూడా తెలుసు. ఆ తర్వాత అది అయిపోయి కొన్నాళ్ళు విజయవాడ, గుంటూరు మధ్యలో అని చెప్పి ఆయనే ఒక ప్రకటన చేశాడు, 500 ఎకరాలు చాలని. ఆ తర్వాత మావిగన్ అని చెప్పి అంటున్నాడు ఇప్పుడు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తున్నటువంటి మావిగన్ అంటే ఏమిటి అని తెలుసా? ఏమిటి మావిగన్ అంటే? ఆయన 3 పేర్లు చెప్తాడు ఇప్పుడు. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, లేకపోతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మావిగన్ అంటే దానికి అర్థం ఏంటి? ఒక 3 పట్టణాల పేర్లు చెప్తున్నాడు ఆయన. రాజధాని అంటే 3 పట్టణాల పేర్లు చెప్తే కాదు కదా. ఏం చేద్దామని ఆ 3 పట్టణాలతోటి? ఆ నేషనల్ హైవేని ఏదో డెవలప్ చేస్తాను అంటాడు. నేషనల్ హైవేని ఆయన డెవలప్ చేసేది ఏముంది? ఎక్కడైనా జాతీయ రహదారి అనేది దానంతటా అదే అభివృద్ధి అవుతుంది ఒకసారి మీరు నేషనల్ హైవే వేస్తే. దానికి రాజధానికి పొంతన ఏంటి అసలు? రాజధానితో సంబంధం ఏంటి? రాజధాని అంటే ప్రభుత్వానికి కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాలు అక్కడ ఉంటాయి, అసెంబ్లీ అక్కడ ఉంటుంది, సెక్రటేరియట్ అక్కడ ఉంటుంది, హైకోర్టు అక్కడ ఉంటుంది. కానీ గమ్మత్ ఏమిటంటే ఆయనే గతంలో రాజధాని అనేటువంటి కాన్సెప్టే లేదు అసలు అని కూడా అది కూడా మాట్లాడారు. అయితే రమేష్ గారు, ఇక్కడ డౌట్ అండి. అమరావతి పూర్తి కావద్దు అనేదే వైసీపీ జగన్ వ్యూహం అనుకుంటే, ఆ తలంపు గనక ఉంటే వైసీపీ క్రెడిబిలిటీ క్వశ్చన్ వస్తుంది కదండి, నేషనల్ లెవెల్లో వస్తుంది కదండి. నేషనల్ లెవెల్లో ఏమొస్తుంది? వైసీపీ క్రెడిబిలిటీకే క్వశ్చన్ వస్తుంది కదండి. అసలు వైసీపీ ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ గురించి ఏం ఆలోచించదు, ఒకటి. రెండవది ఏంటంటే జాతీయ స్థాయిలో ఎవరేమనుకుంటారు అనేటువంటి భావన వాళ్ళకి ఏమీ లేదు. అసలు జాతీయ స్థాయిలో ఏ అంశం గురించి ఎప్పుడూ కూడా స్పందించిన దాఖలా లేదు. వాళ్ళు అసలు పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ అంతా కూడా రాష్ట్రంలో ప్రజల్ని ఏ విధంగా మనం నమ్మించాలి మన వాదనలకు అనుగుణంగా అనేటువంటి ఆలోచనే. ఆయనకి జాతీయ స్థాయిలో ఎవరేమనుకుంటారు అనే దాంతో సంబంధం లేదు. అసలు ఆయనకి వేరే పార్టీలతో ఇటువంటి సంబంధాలు కూడా లేవు. ఆయనకి అంత అనుభవం కూడా లేదు, ఒకటి. రెండు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఆయనేమి పెద్దగా వేరే వాళ్ళతో కలిసి మాట్లాడడం కానీ, వేరే వాళ్ళతో కలిసి రాజకీయ కార్యకలాపాలు చేయడం కానీ ఇలాంటివి కూడా లేవు కదా. కాబట్టి ఎవరేమనుకుంటారు అనే దాంతో ఆయనకు సంబంధం లేదు. ఆయన ఫోకస్ అంతా ఏంటంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఈ రాజధానిని పూర్తి చేయకూడదు, ఈ నిర్మాణాలని పూర్తి చేయకుండా అసంపూర్తిగా మిగిలిపోవాలి, దాన్ని 2029 ఎన్నికల్లో ఒక ఇష్యూ కింద చేసుకోవాలి అనేది. రైట్ గారు, ఇటీవలి ఘటనలో భూములిచ్చిన రైతులే వైసీపీ గో బ్యాక్ అంటున్నా కేవలం కొంతమందిని రెచ్చగొట్టి అక్కడ ఉద్రిక్తతలు సృష్టించడం వెనుక వేరే కుట్రలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? 100% అండి. కుట్రకోణంలోనే వాళ్ళు విధ్వంసం సృష్టించి రౌడీజం చేసి ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇంక ఇక్కడ ఏమీ సెట్ కాలేదు,
రాష్ట్రం కూడాను మాట్లాడుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇలాగంటానని చెప్పి. ఇంకొకటి ఏంటంటేనండి, ఇక్కడ రైతులు ఉన్నారు కదా, ఆ రైతులు ఎవరైతే అంతకుముందు పొలము 2014 నుండి అమరావతి రాజధాని ప్రకటించిన దగ్గర నుండి కూడాను ఎవరైతే ఆ ల్యాండ్ ఇవ్వకుండా జగన్ ప్రేరేపిత రైతులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు 4-5 మెంబర్స్ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని కలిసిన నెక్స్ట్ డే ఒక రోజు గ్యాప్తోనే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ వచ్చేసి సిఆర్డీఏలో వాళ్ళ ల్యాండ్ ఇవ్వడం జరిగిందండి. అయిక మిగతా వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళు పిలిచారని వీళ్ళు చెప్తున్నారు. బట్ అది అక్కడైతే ఆ వాతావరణం ఏం కనిపించలేదు. వీళ్ళు రావడమే మీరు చూస్తుంటారండి, పేర్ని నాని గారి బూతులు మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి అక్కడ. అది ఒక కులం పేరుతో బూతులు మాట్లాడినటువంటి వీడియోలు కూడా మనం చూసిన ఆ తర్వాత వచ్చినాయి. అయితే వీళ్ళు రావడం కూడా వచ్చేప్పుడు ఎవరైనా సరే ఎలా వస్తారండి రైతుల దగ్గరికి, వాళ్ళ ఇంటికి వచ్చేప్పుడు వాళ్ళు వచ్చే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? అమరావతికి అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే వాళ్ళైతే ఎవరైనా ఆహ్వానిస్తారు. అలా కాకుండా అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి వచ్చే వాళ్ళని రైతులు ఎలా స్వాగతిస్తారండి? 1631 రోజుల పాటు తిండి తిప్పలు, ఇల్లు వాకిళ్ళు, శుభకార్యాలన్నీ పక్కన పెట్టి అమరావతి కోసం పోరాటం చేసి కొన్ని 270 మందిగా ప్రాణాలు కోల్పోయిన అనాథలైపోయారండి వీళ్ళు పెట్టిన క్షోభకి ఆ కుటుంబాలు. అయినా కూడా పోరాటాన్ని కంటిన్యూ చేసి ఉన్నటువంటి రైతులు, అలాంటిది అమరావతిని అభివృద్ధిని అడ్డుకుంటాం, అమరావతిలో అలజడులు సృష్టిస్తాం, విధ్వంసం చేస్తాం అని అంటే చూస్తూ ఊరుకుంటారండి? వాళ్ళు ఒకటే అడిగారండి, అమరావతి మీద మీ స్టాండ్ ఏంటో తెలియజేసి రండి, మావిగన్ బ్యాచ్ గో బ్యాక్. ఇది రీజనే కదండి ఎవరికైనా. రైతులుగా మేము ఆ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేమా? చేయాలి కదా. రైట్. రమేష్ గారు, నిన్ననే మంత్రి లోకేష్ మాట్లాడుతూ జగన్ 3 రాజధానులు ఇప్పటికే డెవలప్ చేశారు, కానీ అవి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అని చురకలు వేశారు. ఆ మాటలో ఉన్న బాధ ఏంటండి? ఎట్లా అర్థం చేసుకోవాలి? వ్యంగ్యంగా అన్నాడు అనుకోండి ఆయన ఆ మాటలో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అధికారంలోకి వస్తే నేను రాజధానిని అమరావతి నుంచి మార్చేస్తాను అనేటువంటి మెసేజ్ ఇస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చే ఎన్నికల్లో ఎజెండాగా చేస్తానంటే అర్థం అదే కదా. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజధానిని అమరావతి నుంచి మార్చలేడు. ఎందుకు మార్చలేడు అంటే క్లియర్గా మన కళ్ళ ముందు కనిపించేటువంటి కారణాలు చాలా ఉన్నాయి. మచ్చుకి ఒక 3-4 చెప్తాను. పార్లమెంట్లో చట్టం చేశారు దీనికి సంబంధించి. అవును. అంటే మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేస్తే తప్పితే మార్చలేరు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఎవరైనా అనొచ్చు వైసీపీ పార్టీ నుంచి ఏంటంటే, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ప్రభుత్వం తరఫున అడిగి మార్చుకోలేరా అని. ఇదే మాట గతంలో అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అదేముంది, మేము కూడా వస్తే మేము చేస్తాం అదే పని అని. అంటే మళ్ళీ మేము పార్లమెంట్లో మార్పిస్తాము అని. అది అంత తేలిక కాదు. ఎందుకంటే మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక రాష్ట్ర రాజధాని నిర్ణయించదు. అందుకనే వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు చేయలేదు ఆ పని. దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. అది గమనించాలి అందరూ. ఎందుకు పట్టింది? కేంద్ర ప్రభుత్వానికి మామూలుగా ఆ అధికారం లేదు ఒక రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉండాలి అనే దానికి సంబంధించి. ఇది ఎప్పుడు చేయలేదు గతంలో, ఇప్పుడు చేస్తే ఎట్లా అని వాళ్ళు చాలా తర్జన భజన పడ్డారన్నమాట. చివరికేంటి, ఈ ప్రభుత్వం మీద ఈ కూటమి మీద ఆధారపడి, ఎస్పెషల్లీ టీడీపీ మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నా కూడా వెంటనే చేయలేదు వాళ్ళు. దాన్ని బట్టి అర్థం ఏంటి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ కావచ్చు మరొక పార్టీ కావచ్చు, ఎవరున్నా కూడా ఈయన అడిగాడు కదా అని చెప్పి వెంటనే చేయరు. మళ్ళీ ఈ పరిస్థితులన్నీ కూడా అప్పుడు ఉండాలన్నమాట. ఏంటి, మళ్ళీ ఈయన మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉంటే తప్పితే జరగదు. ఒకటి. రెండవది చెప్పండి. రెండవది, అమరావతి కోసం 40,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నారు ఇప్పటి వరకు ఈ నిర్మాణాల కోసం. ఈ 40,000 కోట్ల రూపాయల అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకోవాలా. కేంద్ర ప్రభుత్వం ప్రైమరీ బారోవర్గా ఉంది. అందరూ తెలుసు కదా, ఈ మల్టీలేటరల్ ఏజెన్సీస్ నుంచి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకున్నారు. మామూలుగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకోవడానికి సిద్ధపడింది ప్రపంచ బ్యాంక్ నుంచి. ఈసారి అట్లా జరగల. ఈసారి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినాయి. ఇక్కడ మీకు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది రేపు ఈ అప్పులు తీర్చడానికి. మీకు పాయింట్ గుర్తు చేస్తాను. ఇదే జగన్ గతంలో
విశాఖను పాలనా రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా లేదు. అవకాశవాదం అనుకోవాలా, ఏమనుకోవాలి దీన్ని? నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఆయన 3 రాజధానులు అన్నప్పుడు కూడా ఆయన ఉద్దేశం 3 రాజధానులు కాదు, 3 రాజధానుల పేరుతోటి విశాఖపట్నం వెళదామని. కర్నూలులో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమన్నాడు, న్యాయ రాజధానిగా మేము చేస్తామన్నాడు కదా. న్యాయ రాజధానిగా చేయడానికి అంటే హైకోర్టుని అక్కడికి మార్చడానికి ఆయన ఒక్క పని కూడా చేయలే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కర్నూలుకి వెళ్ళడానికి ఆల్రెడీ ల్యాండ్ కూడా అలొకేట్ చేశారు, ఇది బెంచ్ పెట్టడానికి, హైకోర్టు బెంచ్ పెట్టడానికి ఈ ప్రభుత్వంలో జరిగింది అది. ఆనాడు యాక్చువల్ గా న్యాయ రాజధాని అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేయలా, హైకోర్టుని ఆయన మార్చడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది అప్పట్లో మాకు ఎటువంటి ప్రతిపాదన రాలేదు అని. కాబట్టి ఆయనకు ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదు. ఇక్కడ చివరిగా నేను చెప్పదలసిన పాయింట్ ఏమిటంటే, అమరావతి నుంచి రాజధానిని మార్చడం అసాధ్యం అని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఈవెన్ హైకోర్టు తీర్పు కూడా చాలా కీలకమైంది. ఆ తీర్పు వల్లే ఆనాడు అంటే 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మార్చలేకపోయాడు. అదే ఇప్పుడు కూడా అమల్లో ఉంది. రైట్, ఓకే. శిరీష గారు, ఒక్కసారి ఉత్తరాంధ్ర తీరం నుంచి సీమ వరకు ఇటీవల ఎన్నో భారీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ప్రాజెక్టులు గ్రౌండ్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు ప్రజలు వాటిని చూడాలా, లేకపోతే ఈ మావిగన్ చుట్టూ చర్చించుకోవాలా? ఇక్కడ ఐటీ నుండి ఏఐ వరకు సిబిఎన్ గారి విజన్, లోకేష్ అన్న గారి కార్యసాధన, పట్టుదల నేటి యువతకి నిజంగా ఆదర్శం అండి. ఇకపోతే గూగుల్, రిలయన్స్, ఐబిఎం, టీసీఎస్, ఆర్ఎంజెడ్ వంటి అనేక కంపెనీలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ అండ్ రోబోటిక్స్, డేటా సైన్స్గా మలచడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఆయన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు తమ ఆల్రెడీ యూనిట్లు పెట్టబోతున్నాయి సార్. ఇకపోతే రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ మనం చూస్తున్నాం, సత్యవీడులో. ఇలాగ వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే ప్రజలందరూ అభివృద్ధి, మన రాష్ట్రము ఒక స్థాయికి రేపటి రోజున మన రాష్ట్రం వైపు ఇండియా అంటే భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితిలో ఉంటుంది అని చెప్పి మన రాష్ట్రంలో యువతంతా ఆలోచిస్తున్నటువంటి టైంలో ఈయన మతి స్థిమితం లేని వాడు మాట్లాడినట్టు, మతి భ్రమించిన వాడు మాట్లాడినట్లు పూటకొక మాట, ఒకరోజు 3 రాజధానులు, ఇంకొకసారి మావిగన్, ఆ తర్వాత విజయవాడ. ఒక మాట అండి, నేను ఒక మాట ఈ సందర్భంగా ప్రస్తావిస్తాను. ఆ హైవేల పక్కన రాజధాని అంటారు, హైవేల పక్కన ఉండేది డాబా హోటల్స్ కదా. రాజధాని అంటే మాకు ఎంత ప్రెస్టేజియస్గా ఉంటుందండి. ఒక ఆంధ్ర పౌరురాలిగా నేను ఫీల్ అవుతున్నానండి, ఎంత ప్రెస్టేజియస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్నే తీసుకుందాం, ఎంత గౌరవం వాళ్ళు తలెత్తుకుని సగర్వంగా చెప్పుకుంటున్నారు. అలాంటిది మాకు కూడా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు ఈయనకి ఇంతగా కనీసం ఒక ఆంధ్ర పౌరుడిగా కూడా స్పందించట్లేదు. అది మా బాధ. రైతులుగా మేము ఎలాగూ ఒక అద్భుతమైన నగరాన్ని చూడాలనుకుంటున్నాము, కానీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇలాంటి ఫీల్ లేదు? ఈయన ఆంధ్రాకి సంబంధించిన వాడు కాదని ఒక్కొక్కసారి అనిపిస్తుందండి. లేదంటే మతి భ్రమించిన వాడిలాగా మాట్లాడుతున్నాడా? ఓకే రమేష్ గారు, చివరిగా 2019 నుంచి 24 మధ్య అమరావతి బృహత్ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల ఏం కోల్పోయాం? ఇప్పుడు మళ్ళీ మావిగన్ లాంటి మాయమాటలు నమ్మితే ఎట్లాంటి పర్యవసనాలు చూడాల్సి ఉంటుంది? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. చాలా కోల్పోయామండి. అది ఎవరు యాక్చువల్గా పట్టించుకోవడం వల్ల ఈ 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా పనులన్నీ ఆపేయడం వల్ల, కాంట్రాక్టులను తరిమేయడం వల్ల జరిగే నష్టాలు మామూలు నష్టాలు కాదు. ఒకటి, ఖర్చు పెరిగిపోయింది. దానికి బాధ్యులు ఎవరు? కనీసం నేను అనుకుంటాను ఒక 20,000 కోట్ల రూపాయల నష్టం జరిగి ఉంటుంది ఖర్చులు పెరగడం వల్ల. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉంటారు, రేట్లు ఇంత పెరిగినాయి, కాంట్రాక్టులకి ఇంత పే చేస్తున్నారు చదరబాడుకి అని. రేట్లు పెరుగుతాయి కదా. 2019కి ఎప్పుడు 2015-16లో ఇచ్చారు ఆ కాంట్రాక్టులన్నీ. అవి మళ్ళీ ఇప్పుడు 2024లో 25లో ఇచ్చారు కదా. 10 ఏళ్ళు గడిచింది. సహజంగా అందువల్ల చాలా కోల్పోయారు. అంతేకాదు రాజధాని నిర్మాణం యాక్చువల్ గా చాలా వరకు అయిపోయేది కదా, కంటిన్యూ చేసి ఉంటే 2019లో కూడా ఆయన ఈ పాటికి మనం ఆ అధ్యాయం ముగిసిపోయేది. వేరే అంశాల మీద ప్రభుత్వం ఫోకస్ చేయడానికి అవకాశం ఉండేది. ట్రూ అండి, రైట్. ఓకే అండి, ధన్యవాదాలండి శిరీష గారు అట్లాగే రమేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.